వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. బాబు గారు, నాయుడు గారు, సార్, అయ్యో అయ్యా, గ్లూకోజ్ డౌన్ అయిపోయినట్టుంది సార్. కాల్ 108, కాల్ ఆరోగ్య శాఖ మంత్రి, మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు సార్? అరే గట్లనైతే నువ్వేం పరిశాన్ తమ్మి. ఇక ఈ తెలుగు తమ్ములంతా ఏం చేస్తారా? ఎవరైనా రండి జల్ది రండి. ఏ ఆగినా బాబు, నాకేం కాలదా మగడా, కొంచెం నీరసంగా ఉండి అలా నడువు వాల్చారంతే. ఏ దిక్కవాలి సంత మధ్యలో మీగోలేట బాబు. ఏ కొల్లా కొల్లా కొల్లా, ఎవరికన్నా కావాలా? నీకు కావాలా? నీకు కావాలా? ఏ బాబు నీకు కావాలా? వద్దా? అయితే నేను తాగుతా ఈ కోలా. కోలా కోలా కోలా. ఈయనొకడు ఇల్లు కాలు ఒకడు ఏడుస్తూ ఉంటే సరే. కేసీఆర్ గారు, ఏంటి సార్ పరిస్థితి? లెట్ మీ సీ మీ చేతిలో పడ్డాక అమ్మా. అయ్యా ఇక బాబు అట్టనే ఉంటుంది, నువ్వేం ఫికర్ చేయొద్దు. జర పల్చూని అరే 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 రే 80/60 అబ్నార్మల్. హార్ట్ బీట్ ఎట్లుందో చూద్దాం. హార్ట్ బీట్ లెప్ డబ్ లెప్ డబ్ లెప్ డబ్ లెప్ డబ్. తొందరగా చెప్పండి సార్. లెప్ డబ్. అరే లోపల ఏపీ ఎక్స్ప్రెస్ పరిగెత్తుందా? రైట్, ఏదో కన్నదోని తొందరగా మీ అనుభవంతో తొందరగా చెప్పండి. మంచిగా ఉందా? స్కిన్ చూడండి, స్కిన్. అరే డిహైడ్రేషన్ మొదలైందా సార్? ఏ చెల్ నంగినట్టుకెళ్ళి నీకేం పడుతుందా? ఇక బాబు గురించి నేను పరిశాన్ అవుతున్నా. ఇక బాబు నీకేం డోకలేదు. నీ రీడింగ్స్ గిట్లా అబ్నార్మల్ ఉన్నా నీ సంకల్పం మస్తుగుంది. మొన్న చూసినావు కదా, మా తెలంగాణ మహాగర్జనకి 25 లక్షల మందికి ఇట్లా చిర్రు. నా టైం బాగుంది, ఎట్లనే నీ టైం బి బాగుంది. ఇక నీ దీక్షతో ఢిల్లీ వాళ్ళకి మన తెలుగు సత్తా ఏందో తెలిసి రావాలి. తెలుగు ఆత్మ గౌరవంకి వెళ్ళి మనం అంతా కలిసి పోరాడాలి. రేపు పొద్దున్న నువ్వు నేను ఈ రాష్ట్రంలో కలిసి పనిచేయాలి. నేను తెలంగాణకి వెళ్ళి నువ్వు ఆంధ్ర గురించి పనిచేస్తావు, అది వేరే విషయం. ఇక అందుకే నీ గురించి మొన్న సభలో పన్నెత్తి మాట బి అనలే. ఎంతైనా నువ్వు నా దోస్తువి, ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. సమజైందా? అమ్మా అయ్యా కేసీఆర్, మొత్తానికి నువ్వన్నా నా గురించి పాజిటివ్గా మాట్లాడావు. సరే ఇంతకీ నా డిమాండ్ల గురించి చెప్పు. ఏమిటి నా డిమాండ్లు ఏమన్నా నెరవేరుతాయా చెప్పు. మాట్లాడదాం బాబు. ఇక దాసు, ఈడ మా బాబుకి ఇట్లా దీక్షలు చెప్తా అంటే ఆడ కిరణ్ కుమార్ రెడ్డి నిమ్మలంగా కూకున్నాడా? ఫోన్ కలుపు. ఓకే సార్. శాటిలైట్ ఫోన్ కనెక్ట్ మీ టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు. Who is that? సార్ నమస్తే సార్, కిషోర్ దాస్ని. కిషోర్ దాస్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు? సార్ 360 ఛానల్స్ లో వస్తుంది కదా సార్, చూడడం లేదా లైవ్? చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తున్నారు సార్, ఆపసోపాలు పడిపోతున్నారు సార్. ఆయన డిమాండ్లు తీరుస్తున్నారా లేదా అర్జెంటుగా చెప్పండి సార్. ఏమని చెప్పమంటారు? ఆయన డిమాండ్లు ఏమని తీర్చమంటారు చెప్పండి. కేవలం పత్రికల్లో అట్టనే టీవీలో కనపడడం కోసరం ఇట్లా డ్రామాలు ఆడితే మాత్రం ఆ రైతులు హర్షిస్తారా? అట్టనే మరి అసెంబ్లీలో చర్చించకుండా అసెంబ్లీ అయిపోయిన తర్వాత అరే ఐ కెన్ సీ హిజ్ యాక్షన్స్ ఇన్ ద టీవీ మెల్లగా పడుకుంటా ఉన్నారు. ఇవన్నీ అవసరమా చెప్పండి? రాజకీయం చేయడం తప్పితే ఏమైనా ఉందా? ఆయన్ని లేపండి సార్. ప్లీజ్ దాస్ గారు, ఒక్కసారి లేపండి సార్. కొంచెం లేవండి సార్, సీఎం గారు లేవమంటారు. ఇగో చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా. నేను ముఖ్యమంత్రి అయినటువంటి 15 రోజుల్లో రైతులకి 1590 కోట్లు ఇచ్చాను. మీరు మరి 9 సంవత్సరాల్లో లింగమంటూ 1640 కోట్లు మాత్రమే ఇచ్చారు. అట్లా చూసుకున్నా మరి మీరు మంచి ముఖ్యమంత్రి లేకపోతే నేను మంచి ముఖ్యమంత్రినా మీరే చెప్పండి. అయ్యా నేను మాట్లాడలేనా బాబు, నాకు నీరసంగా ఉంది. దాసు నువ్వు మాట్లాడా మగడా? అయ్యా సార్, ఈ టైంలో క్వశ్చన్స్ వేయడం ఎంతవరకు భావ్యం సార్? దాస్ గారు, ఇట్స్ నాట్ కరెక్ట్. నో మీరు కాదు, ఆయన చెప్పమనండి. ఆయన రైతులకి ఎంత ఇచ్చారు? ఏంటది? నో
నేనేం చెప్పలేను, నీరసంగా ఉందా మగడా. ఇగో బాబు, నీ గురించి నేను మాట్లాడతాగా, నేను మాట్లాడతాను ఊకో. ఇగో కిరణ్ కుమార్ రెడ్డి, ఏం చేస్తున్నావా ఈడ బాబు నిరాహార దీక్ష చేసేది ఒక్క రైతుల గురించి కాదు. ఇగో ఈ క్షణంకెళ్ళి తెలంగాణ గురించి పోయి దీక్ష చేస్తా ఉన్నాడు. ఊకనే మాట్లాడుతున్నాగా. ఇక నువ్వు తెలంగాణ ఇస్తావా లేదా? తెలంగాణ ఇచ్చేదాకా ఈ బాబు దీక్ష విరమించేది లేదు. ఒకవేళ ఆయన విరమిస్తానా నేను ఊరుకోను. కేసీఆర్, ఈ బాబు ఈ క్షణంకెళ్ళి ప్రత్యేక తెలంగాణ గురించి పోయి ఆయన పాటుపడతాడు, ఆయన ప్రాణాలైనా అర్పిస్తాడు. ఏం మాడతాడా కేసీఆర్? ఏ నువ్వు ఊహ ముందుగేలా నువ్వు తెలంగాణ ఇస్తావా లేదా చెప్పి. ఊరుకోండి సార్, సందట్లో సడేమి అని టీలో కాఫీ కలిపిస్తున్నారు. ఆ తెలంగాణ అవన్నీ లేవు, రైతు సమస్యల గురించే. సీఎం గారు, మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ డ్రామా ఎందుకు అవసరం నాకైతే అర్థం కావట్లే. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం మా కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఈ చంద్రబాబు నాయుడు గారికి మరీ చెప్తా ఉన్నా, అనవసరంగా ఈ దీక్షలన్నీ రాజకీయం చేయొద్దు. అట్టనే కంతుల వారి అన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఎట్టనైనా సరే మీరంతా కలిసి ఆయన దీక్షని విరమింపు చేయండి. దాసు, నాకు నీరసం వస్తా ఉంది. నేను ఆ సీఎంతో మాట్లాడాను. అసలు ఆ సీఎంకి సమస్యల్ని అర్థం చేసుకునే సంస్కారం లేదు. ఈయన్ని ఫోన్ పెట్టామనా బాబు, పెట్టామను. లడ్డు కావాలా నాయన? లడ్డు 2 రూపాయలకి 2 లడ్డూలు ఎవరికైనా కావాలా? ఊరుకోండి సార్, మీరు ఒకళ్ళు లడ్డు, జాంగ్రీ, జిలేబీ. సరే, మీకు అక్కడ లేకపోతే నేనే చేస్తా, నేనే తింటా. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మాస్. అన్న కన్నెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమ్మాస్. అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తడు రమ్మాస్. హే, మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట, మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట. సార్, ఇగో బాబు, ఏ డోంట్ డిస్టర్బ్. నేను ఆ సోనియా గాంధీ జగన్ డ్రీమ్ సాంగ్లో ఉన్నా. డోంట్ డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్. ఆయన ఏదో డ్రీమ్లో ఉన్నారు కానీ మనం వెళ్ళిపోదాం పదండి. అయ్యా, మీ సలహాలు సూచనల్ని GOLA gola@tv9.net కి పంపించండి. ఏ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారులే, నువ్వు రావా.